నమస్కారం. ఈరోజు మనం బౌద్ధ గ్రంథాల్లో కొంచెం లోతుగా వెళ్దాం. ముఖ్యంగా ఈ మైండ్ఫుల్నెస్, ఇంద్రియ నిగ్రహం వీటికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన బోధనుంది. దాన్ని చూద్దాం. అవును. మనం ముఖ్యంగా గిరిమానంద సుత్తంలోని 9వ అవగాహన, అలాగే దానికి దగ్గరగా ఉండే ఇంద్రియ భావన సుత్తంపై వచ్చిన ఒక ప్రసంగాన్ని ఆధారం చేసుకుంటున్నాం. ఇవి అంటే సాధనలో ఒక ముఖ్యమైన మెట్టునాంటివి. అవును. ఈ చర్చతో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే, మనసులో ఎప్పుడూ వస్తుంటాయి కదా ఈ ఆలోచనలు, ఫీలింగ్స్, రియాక్షన్స్. వాటితో ఎలా డీల్ చేయాలి? దానికొక సూక్ష్మమైన కానీ చాలా పవర్ఫుల్ విధానం ఉందట. చాలామందికి మైండ్ఫుల్నెస్ అంటే ఊరికే గమనించడం అనే అనుకుంటారు. అవును. కానీ ఇక్కడ దానికి మించి ఒక యాక్టివ్ మెంటల్ డిసిప్లిన్ గురించి తెలుసుకోబోతున్నాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం థీరీ కాదు. మనస్సును ఒక పద్ధతిలో పెట్టుకునే ప్రాక్టికల్ ట్రైనింగ్. గమనించడం ఫస్ట్ స్టెప్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇచ్చ వాడాలంటున్నారు. చిన్న ఈ కాదు, దీర్ఘ ఈతో ఇచ్చలేకపోవడమని. ఈ తేడా ఎందుకు ఇంత ముఖ్యం? మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా మనం వినే అనిచ్ఛ అంటే అనిశ్చత, ఏదీ పర్మనెంట్ కాదు అనే బేసిక్ బౌద్ధ ప్రిన్సిపల్. అది కరెక్టే. కానీ ఈ ప్రత్యేక సుత్తం సందర్భంలో, అంటే ఇంకాస్త అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ లెవెల్లో, ముఖ్యంగా బర్మీస్ ట్రెడిషన్లో అనిచ్ఛ అంటే కోరిక లేకపోవడం, విరక్తి వాడటం వల్ల ఇంకా లోతైన మీనింగ్ వస్తోందని మన సోర్స్ వాదిస్తోంది. ఓ, ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి అనిశ్చతను గుర్తించడం కూడా ముఖ్యమే కదా? ఎందుకు అనిచ్ఛ అంటే కోరిక లేకపోవడం, విరక్తి దీనికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎందుకంటే ఈ లెవెల్లో కేవలం ఓకే ఇవి మారుతున్నాయి అని గమనిస్తే సరిపోదు. మనసులో పుట్టే ఆ సంస్కారాలున్నాయి గదా, మన రియాక్షన్స్, ఊహలు, కల్పనలు, అభిప్రాయాలు, వాటి పట్ల మన యాటిట్యూడ్ మార్చుకోవడం ఇంపార్టెంట్. అనిచ్ఛ అంటే ఈ మెంటల్ ప్రాడక్ట్స్ పట్ల ఇష్టాన్ని, ఆసక్తిని, ఆ కోరికను దాన్ని పెంచుకోకుండా ఉండటం, వాటిని పట్టుకోకుండా ఉండటం. ఇది జస్ట్ గమనించడం కాదు, ఒక యాక్టివ్ రిజెక్షన్ లాంటిది. అర్థమైంది. అంటే ఒక ఆలోచన వచ్చింది, అది పర్మనెంట్ కాదని తెలుసుకోవడం ఊటే. కానీ అదనంగా అబ్బా ఈ ఆలోచన బాగుందే, దీని గురించి ఇంకా ఆలోచిద్దాం అని దాని వెంట పడకుండా ఉండాలన్నమాట. కరెక్టేనా? ఖచ్చితంగా. అది అడ్వాన్స్డ్ మెంటల్ డిసిప్లిన్కి బేస్. సరే, దీన్ని మన డైలీ లైఫ్తో కనెక్ట్ చేద్దాం. ఏదైనా చూసినా, విన్నా వెంటనే మనలో ఒక రియాక్షన్ వస్తుంది. ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, పర్లేదు. ఇది కామన్. కానీ ఆ తర్వాతేమవుతుంది? మనం ఆ రియాక్షన్లోనే ఉండిపోతాం. నచ్చితే దాని గురించే కలలు కంటాం, నచ్చకపోతే దాని గురించే బాధపడతాం. గంటలు గడిచిపోతాయి. అసలా ఆలోచన ఎలా మొదలైందో కూడా మర్చిపోతాం. అవును, సరిగ్గా అదే జరుగుతుంది. ఈ ఇన్స్టంట్ రియాక్షన్స్, వాటి బేసిస్ మీద మనసు చేసే ఊహలు, కల్పనలు, వీటిని సంఖార అంటారు. ఇది మైండ్ చేసే పని. అయితే ట్రైనింగ్ లేని మైండ్ ఏం చేస్తుందంటే ఈ సంఖారాలను పట్టుకుని వాటిని పెంచుతుంది, వాటితో ఐడెంటిఫై అయిపోతుంది. దీన్నే పపంచ అంటారు. ప్రాలిఫరేషన్ అంటే ఆలోచనల విస్తరణ. ఓ, పపంచ. అవును. దీనివల్ల మనలో లోపల దాగున్న కోరిక, ద్వేషం, అశాంతి ఇలాంటి టెండెన్సీస్ ఇంకా బలపడతాయన్నమాట. మరి ఈ ఆలోచనల వరద నుండి బయటపడటం ఎలా? ఈ డిసిప్లిన్ను ఎలా పెంచుకోవాలి? ఇక్కడే ఇంద్రియ భావన సుత్తమొస్తుందా? అవును. ఇంద్రియ భావన సుత్తంలో బుద్ధుడికి, పరసల్యుడు అనే వేరే గురువు శిష్యుడికి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ ఉంది. ఇంద్రియ నిగ్రహం ఎలా పాటించాలి అని అడిగితే ఆ శిష్యుడు నేను చూడకుండా ఉంటాను, వినకుండా ఉంటాను అని చెప్తాడు. అంటే కళ్ళు మూసుకుంటాను, చెవులు మూసుకుంటాను అన్నట్టు. అలాగనమాట. ఇంద్రియ ద్వారాలను మూసేస్తే నిగ్రహం వస్తుందని అతని ఉద్దేశం. కాని బుద్ధుడు దీన్ని ఒప్పుకోరు కదా. అప్పుడు గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు గొప్ప యోగులవ్వాలి కదా అని అడుగుతారు. సరిగ్గా. అంటే ఇంద్రియాలను బ్లాక్ చేయడం సొల్యూషన్ కాదనమాట. బుద్ధుడి టీచింగ్స్ సెన్సెస్ని అవాయిడ్ చేయడం గురించి కాదు, వాటి ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్తో ఎలా డీల్ చేయాలి అనేదాని గురించి. ఆయన చెప్పిన నిగ్రహ మార్గం ఇంకా సూక్ష్మమైనది, స్మార్ట్గా ఉంటుంది. దాని ప్రకారం ఒకటి, మొదట సెన్సరీ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు, ఉదాహరణకు ఏదైనా చూసినప్పుడు దాని పట్ల మనలో వచ్చిన రియాక్షన్ని ఇష్టం, అయిష్టం లేదా న్యూట్రల్ క్లియర్గా గుర్తించాలి. ఓకే. రెండవది, ఇది చాలా ముఖ్యం, ఆ రియాక్షన్ ఏదో గాలికి రాలేదు, అది కూడా కారణకార్య సంబంధంతో మన పాత సంస్కారాలు, అలవాట్ల వల్ల వచ్చిన ఒక మెంటల్ కన్స్ట్రక్షన్, సంకార అని గ్రహించాలి. సరే, రియాక్షన్ గుర్తించాం, అది మన పాత అలవాట్ల వల్లే వచ్చిందని కూడా అర్థం చేసుకున్నాం.
కానీ వెంటనే దాన్ని అణిచేయాలనో లేక దాంతో వాదించాలనో అనిపిస్తుంది కదా. మరి ఈ విస్తరించవద్దు అనే అప్రోచ్ దానికి డిఫరెంట్గా ఎలా పనిచేస్తుంది? ఇక్కడే అసలు స్కిల్ ఉంది. గుర్తించాక దాంతో ఫైట్ చేయడం లేదా అందులో మునిగిపోవడం రెండూ చేయకూడదు. గోలేంటంటే ఆ ఆలోచనను, ఆ రియాక్షన్ను విస్తరించకుండా ఉండటం. అంటే దాని గురించి ఇంకా ఇంకా ఆలోచించకుండా, దానికి స్టోరీలల్లకుండా, మన అటెన్షన్ని వెంటనే అంతకుముందున్న మైండ్ యొక్క న్యూట్రల్, కామ్ స్టేట్కి తీసుకురావాలి. లేదా మన మెయిన్ మెడిటేషన్ ఆబ్జెక్ట్కి, శ్వాసకో నడకకో. దీనికి వాకింగ్ మెడిటేషన్ ఎగ్జాంపుల్ బాగా సూట్ అవుతుంది కదా, మన సోర్స్ చెప్పినట్టు. అవును, చాలా మంచి ఉదాహరణ అది. వాకింగ్ మెడిటేషన్లో ఎడమ, కుడి అని అడుగులు గమనిస్తున్నప్పుడు మైండ్ మామూలుగా న్యూట్రల్గా ప్రెజెంట్లో ఉంటుంది. ఇది మన హోమ్ బేస్. అవును. కానీ సడన్గా మన దృష్టి పక్కన ఒక అందమైన పువ్వు మీద పడిందనుకుందాం. వెంటనే వావ్ ఎంత బావుంది అనే ఇష్టం, కోరిక వస్తుంది. ట్రైన్ ప్రాక్టీషనర్ ఏం చేస్తాడంటే, 1 ఈ దృష్టి మలడాన్ని గుర్తిస్తాడు, జంపు. 2 దానితో వచ్చిన కోరికను, ఇష్టాన్ని గుర్తిస్తాడు. 3 ఈ కోరికలో ఉన్న డేంజర్ని, అంటే ఇది అశాంతికి, కర్మకు దారితీయొచ్చు అని ఎరుక, దాన్ని గుర్తిస్తాడు. ఓకే. ఈ గుర్తింపుతో 4వ స్టెప్పుగా యాక్టివ్గా, సంకల్పపూర్వకంగా తన దృష్టిని మళ్లీ న్యూట్రల్గా ఉన్న నడక ఫీలింగ్కి, మెయిన్ మెడిటేషన్ ఆబ్జెక్ట్కి తెస్తాడు. ఆ పువ్వు మీద కాకుండా మళ్ళీ అడుగుల మీదకి. అవును. 5వది ఆ పువ్వు పట్ల, ఆ కోరిక పట్ల అనిచ్ఛ, అంటే కోరిక లేకపోవడం, విముఖత, దాన్ని డెవలప్ చేసుకుంటాడు. నాకిది వద్దు అనే క్లియర్ మెంటల్ స్టాండ్ తీసుకుంటాడు. అంటే ఆ మెయిన్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ శ్వాస కానివ్వండి, నడక కానివ్వండి, అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా సరే అది సేఫ్ ప్లేస్ కాబట్టి దానికి తిరిగి రావడమా? ఖచ్చితంగా. ఆ ప్రైమరీ ఆబ్జెక్ట్ మనకి ఒక బంకర్ లాంటిది, సేఫ్ షెల్టర్. అది ఎగ్జైటింగ్గా ఉండకపోవచ్చు, కానీ అది న్యూట్రల్, పీస్ఫుల్, కొత్త కల్మషాలు క్రియేట్ చేయదు. అందుకే డిస్ట్రాక్షన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి అది బెస్ట్ ప్లేస్. ఈ ప్రాసెస్ కేవలం మెడిటేషన్లోనే కాదు, డైలీ లైఫ్లోని ప్రతి జంక్షన్ దగ్గర. అంటే ఒక పని నుండి ఇంకో పనికి మారేటప్పుడు, ఒక పోస్చర్ నుండి ఇంకో దానికి మారేటప్పుడు, శ్వాస లోపలికి వెళ్ళి బయటికి వచ్చే మధ్యలో, ఇలాంటి చోట్ల అప్లై అవుతుంది. ఎందుకంటే ఆ గ్యాప్స్లోనే మైండ్ ఈజీగా జారిపోతుంది కాబట్టి. ఎస్, ఆ ఖాళీ సమయాల్లోనే మనస్సు పక్కదారి పట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే ఇది ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా కొంచెం డీప్గా వెళ్తోంది. మన సోర్స్ ప్రకారం ఈ డిస్ట్రాక్షన్స్, అనవసరమైన ఊహల పట్ల కేవలం విముఖత చూపడమే కాదు, యాక్టివ్గా తిరస్కరించడం, రిపెల్, అవమానించడం, హ్యూమిలియేట్, అసహించుకోవడం, డిస్గస్ట్, ఇలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలట. ఈ పదాలు వినడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. ఊరికే గమనించడం లేదా కోరిక లేకుండా ఉండటం సరిపోదా? ఎందుకింత తీవ్రమైన వైఖరి? నిజమే, ఆ పదాలు స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఈ యాటిట్యూడ్, అనిచ్ఛ యొక్క తీవ్ర రూపం ముఖ్యంగా సాధనలో ముందుకు వెళ్లిన వాళ్ల కోసమని అర్థం చేసుకోవాలి. ఇది ఒక రకమైన పవర్ఫుల్ ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడం లాంటిది. ఓ! మనసుకు హాని చేసే, మనల్ని తప్పుదారి పట్టించే ఒక నెగటివ్ రియాక్షన్, ఊహ లేదా కల్పన వచ్చిందని గుర్తించిన వెంటనే దానికి అస్సలు స్పేస్ ఇవ్వకూడదు. దానితో ఇంటర్నల్గా డిబేట్ చేయడం, ఇది నిజమేనా కాదా అని అనలైజ్ చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే అది దానికి ఇంకా బలమిస్తుంది. అలాగా? బదులుగా దాని డేంజర్ గుర్తించి యాక్టివ్గా, సంకల్పపూర్వకంగా దాన్ని తిప్పికొట్టాలి. ఛీ, ఇది నాకొద్దు అనే స్ట్రాంగ్ యాటిట్యూడ్తో. ఇంత తీవ్రత అవసరమా? అది కూడా ఒక రకమైన ద్వేషం అవ్వదా? ఇది కొంచెం సూక్ష్మమైన విషయం. ఇది ద్వేషమని చెప్పలేం. ఇది వివేకంతో కూడిన రిజెక్షన్. ఆ డిస్ట్రాక్షన్స్, కల్పనలు విషం లాంటివి. అవి మనల్ని కర్మబంధాల్లో ఇరికిస్తాయి. అశాంతికి కారణం అని పూర్తిగా తెలిసినప్పుడు వాటి పట్ల ఇలాంటి స్ట్రాంగ్ వైఖరి న్యాచురల్గానే వస్తుంది. ఆ ప్రైమరీ మెడిటేషన్ ఆబ్జెక్ట్, శ్వాస, నడక, సేఫ్ బంకర్ అన్నాను కదా, అది మనల్ని ఎగ్జైట్ చేయకపోయినా అది సేఫ్, న్యూట్రల్ కాబట్టి దానికి వెనక్కి వెళ్ళాలి. ఈ స్ట్రాంగ్ యాటిట్యూడ్ మన లోపల ఆ గుణుగుడు కేంద్రం ఉంటుంది కదా, అనవసరమైన ఇన్నర్ చాటర్, దాన్ని ఆపేస్తుంది. మరో కీలకమైన పాయింట్ చెప్పారు మీరు. మనస్సు పక్కకు వెళ్ళిందని లేదా మనలో ఒక తప్పు ఆలోచన వచ్చిందని గుర్తించడం. అది ఫెయిల్యూర్ కాదట, అది సాధనలో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అట. టీచింగ్లో 50% అదేనని మన సోర్స్ నొక్కి చెబుతోంది. అంటే డిస్ట్రాక్ట్ అయ్యామని తెలుసుకోవడమే ఒక సక్సెస్సా?
మామూలుగా మనం తప్పు చేస్తే డిసప్పాయింట్ అవుతాం కదా. దీన్ని గొప్ప కోలుకోవడం అనడం నిజంగా ఆసక్తికరంగా ఉంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఇక్కడే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. తమలో ఒక కోడికనో చెడు ఆలోచన వచ్చిందని గుర్తించగానే ఆ గుర్తింపునే ప్రాబ్లంగా చూస్తారు. అయ్యో నాలో ఇలాంటిది వచ్చిందే అని గిల్టీగా ఫీల్ అవుతారు. అవును. లేదా దాన్ని ఫోర్స్గా అణిచివేయడానికి ట్రై చేస్తారు. ఇది టెన్షన్ పెంచుతుంది తప్ప రిజల్ట్ ఇవ్వదు. అంటే ఆ డయాగ్నోసిస్, ఓ నేను డిస్ట్రాక్ట్ అయ్యాను, ఇదిగో కోరిక వచ్చింది అని క్లియర్గా హానెస్ట్గా గుర్తించడమే ప్రాక్టీస్లో సగభాగం అన్నమాట. అవును, ఖచ్చితంగా. ఆ గుర్తింపు, ఆ డయాగ్నోసిస్, అదే అసలైన ప్రాక్టీస్. మన సోర్స్ దీన్ని గ్రేట్ రికవరీ అని పిలుస్తోంది. దాన్ని గుర్తించి అట్లీస్ట్ మనసులోనైనా రిపోర్ట్ చేయటం, అంటే ఇది జరిగింది అని నోట్ చేసుకోవటం చాలా వాల్యుబుల్. ఎందుకంటే మనం ఆ వల్నరబిలిటీని, అంటే మనసు జారే ఛాన్స్ ఉందని గుర్తించిన తర్వాతే మైండ్ న్యాచురల్గా, ఈజీగా సేఫ్ ప్లేస్కి, ప్రైమరీ ఆబ్జెక్ట్కి తిరిగి వస్తుంది. ఇది మనల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేలా చేస్తుంది. మన సొంత తప్పుల పట్ల మనం జనరల్గా ఎలా రియాక్ట్ అవుతాం? వాటిని హానెస్ట్గా యాక్సెప్ట్ చేస్తామా, లేక కవర్ చేయటానికి, జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తామా? ఈ ఇంటర్నల్ మెంటల్ ప్రాసెస్కి, మన చుట్టూ ఉన్న సొసైటీకి, డైలీ లైఫ్కి ఏంటి సంబంధం? మన సోర్స్ ఈ ఇంటర్నల్ కల్పనలను, అనుకరణలను, ఫ్యాషన్ ట్రెండ్స్, ప్లాస్టిక్ సర్జరీ, బయట ఐడియల్స్, సూపర్మ్యాన్ లాంటి హీరోలు లేదా గొప్ప గురువు లాంటి ఇమేజ్లు వెంటపడటం, నేను సరిపోను అనే ఫీలింగ్స్, ఇలాంటి సోషల్ కండిషనింగ్తో లింక్ చేస్తోంది. అవును, ఇది చాలా ప్రాక్టికల్ యాంగిల్. సోర్స్ ఏం చెప్తుందంటే ఇమిటేషన్, అనుకరణ అనేది లిమిటేషన్, పరిమితి అని. మనం పుట్టినప్పటి నుండి సమాజం చెప్పిన రోల్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తాం. మంచి స్టూడెంట్, మంచి ఎంప్లాయీ, ఐడియల్ హస్బెండ్, వైఫ్. ఫ్యాషన్, స్టేటస్, రికగ్నిషన్ ఇలాంటి సోషల్ ప్రెజర్స్ వెంటపడతాం. ఇది మనలో చాలా ఇంటర్నల్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. దీన్నే ఫ్రాయిడ్ లాంటి సైకాలజిస్టులు కూడా చెప్పారు, అంబిక్విటీ ఆఫ్ సివిలైజేషన్ అని. ఈ టెన్షన్లో మన రియల్ నేచర్ ఏంటో మర్చిపోతాం. మరి మైండ్ఫుల్నెస్, ఈ ప్రాక్టీస్ మనల్ని కండిషనింగ్ నుండి బయటపడేస్తుందా? ఖచ్చితంగా. మైండ్ఫుల్నెస్ అనేది మన న్యాచురల్ సెల్ఫ్ని, మైండ్ యొక్క రియల్ స్టేట్ని చూపించే ఒక ప్లేన్ మిర్రర్ లాంటిది. కానీ మనం చాలాసార్లు ఆ మిర్రర్లో కనిపించే రిఫ్లెక్షన్ని చూడటానికి ఇష్టపడం, లేదా దాన్ని వక్రీకరిస్తాం. నేను తక్కువ అనుకుంటాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లేదా నేనే గొప్ప అనుకుంటాం, సుపీరియారిటీ కాంప్లెక్స్. అవును. మనం మనలా న్యాచురల్గా ఉండటం, ఇందాక మనం డిస్కస్ చేసిన ఆ ఇమిటేషన్స్ని, పనికిమాలిన కల్పనలను యాక్టివ్గా రిజెక్ట్, హ్యూమిలియేట్, డిస్గస్ చేయడం అనే యాటిట్యూడ్, అది మన రియల్, లెస్ టెన్స్డ్, న్యాచురల్ సెల్ఫ్కి తిరిగి రావటానికి పవర్ఫుల్గా హెల్ప్ చేస్తుంది. వేరే వాళ్ల కోసం, సొసైటీ మెచ్చుకుంటుందని కాకుండా మనలా మనం ఆథెంటిక్గా బ్రతకడానికి హెల్ప్ చేస్తుంది. ఈ జర్నీలో తోటి సాధకుల రోల్ గురించి కూడా చెప్పారు కదా. మన లోపాలను వాళ్లకి ఒప్పుకోవటం, వాళ్లని మైండ్ఫుల్నెస్ని కూడా మిర్రర్స్గా వాడుకోవటం గురించి. అవును, ఇది కూడా చాలా ముఖ్యం. మన గ్రోత్కి, మనల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఇంటర్నల్ మిర్రర్, మైండ్ఫుల్నెస్ ద్వారా సెల్ఫ్ అబ్జర్వేషన్, ఇంకా ఎక్స్టర్నల్ మిర్రర్, కళ్యాణమిత్రులు, అంటే మన మంచి కోరే ఫ్రెండ్స్, కమ్యూనిటీ నుండి వచ్చే ఫీడ్బ్యాక్, రెండూ అవసరం. సోర్స్ ప్రకారం నోబుల్ పర్సన్స్ తమ లోపాలను దాచిపెట్టరు. నిజాయితీ లేనివాళ్లు, సైకోపాత్లలాగా కాకుండా, వాళ్లు మైండ్ని ప్యూరిఫై చేసుకోవడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి వాటిని బయటపెడతారు, ఒప్పుకుంటారు. వేరే వాళ్ల నుండి వచ్చే హానెస్ట్ ఫీడ్బ్యాక్ని రిసీవ్ చేసుకోగలగడం, అద్దం చేదుగా ఉందని పగలగొట్టకుండా, మన మెంటల్ ఇమ్యూనిటీని పెంచుతుంది, మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. మైండ్ఫుల్నెస్ అనేది ఒక రకమైన బుక్ కీపింగ్ లాంటిది. అది మన తప్పులని, అంటే డిస్ట్రాక్షన్స్, నెగటివ్ థాట్స్ నిష్పక్షపాతంగా రికార్డ్ చేస్తుంది. ఇది గాయం నుండి చీము బయటకు తీయడం లాంటిది. చూడటానికి బాగోకపోయినా అది ఫైనల్గా గాయం మానడానికి, ప్యూరిఫికేషన్కి, కెథార్సిస్కి దారితీస్తుంది. అంటే సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి, కానీ అది మనల్ని కుంగదీయకూడదు, కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అలాగే ఇతరుల ఫీడ్బ్యాక్ని కూడా యాక్సెప్ట్ చేసే ఓపెన్నెస్ ఉండాలి. సరిగ్గా. హెల్తీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇంకా తోటి సాధకుల హెల్ప్ రెండూ ఇంపార్టెంటే. చివరగా ఈ మార్గంలో హైయెస్ట్ లెవెల్ అయిన అర్హతుడు, కంప్లీట్ ఎన్లైట్మెంట్ పొందిన వ్యక్తి స్టేట్ని బ్రీఫ్గా టచ్ చేస్తే వాళ్ళు కేవలం పైకి కనిపించేదాన్ని దాటి చూడగలరు. ఇష్టమైన దానిలో ఇష్టం లేనిదాన్ని,
ఇష్టం లేని దానిలో ఇష్టమైన దాన్ని కూడా చూడగల ఈక్వానిమిటీ వాళ్లకుంటుంది. వాళ్ళు బిగినర్ లాగానో ఇంటర్మీడియట్ ప్రాక్టీషనర్ లాగానో కేవలం ఫేస్ వాల్యూకి లేదా ఫస్ట్ రియాక్షన్కి లొంగిపోరు. రియల్ సెన్స్ కంట్రోల్ అంటే సెన్సరీ గేట్ దగ్గర థాట్స్ యొక్క ప్రొలిఫరేషన్ని ఆపడం, అంతేకాని సెన్సరీ ఇన్పుట్ని పూర్తిగా ఆపడం కాదు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, కాని దాంతో కొట్టుకుపోరు. అద్భుతంగా వివరించారు. సో ఈ మొత్తం డిస్కషన్ సమ్మరీ ఒక్కసారి చూస్తే రియల్ మెంటల్ డిసిప్లిన్ అంటే కేవలం ఆలోచనలను సైలెంట్గా అబ్జర్వ్ చేయడం మాత్రమే కాదు, అది ఫస్ట్ స్టెప్ అంతే. నెక్స్ట్ హయ్యర్ లెవెల్లో మనకు హాని చేసే రియాక్షన్స్, కల్పనల పట్ల యాక్టివ్గా ఒక స్పెసిఫిక్ యాటిట్యూడ్ అంటే కోరిక లేకపోవడం, అనిచ్ఛ, అవసరమైతే రిజెక్షన్, డిస్గస్ట్ లాంటివి డెవలప్ చేసుకోవడం ద్వారా మైండ్ యొక్క సేఫ్, న్యూట్రల్ బేస్లైన్కి తిరిగి రావడం. అవును. ఇది మనల్ని అనవసరమైన సోషల్, సైకలాజికల్ కండిషనింగ్ నుండి ఫ్రీ చేసి మన న్యాచురల్, ఆథెంటిక్ సెల్ఫ్ వైపు నడిపించే మార్గం. కాబట్టి ఇదంతా అర్థమేమిటి? ఈ రోజుల్లో కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో ఉంటూ ఇంటర్నల్ మెంటల్ చాటర్తో స్ట్రగుల్ అవుతున్న వాళ్లకి ఈ ఏన్షియంట్ విజ్డమ్ ఎలా ఉపయోగపడుతుంది? నేటి వరల్డ్లో చాలామందికి క్లారిటీ కావాలి, మెంటల్ నాయిస్ తగ్గించుకోవాలి, కేవలం పైపై రియాక్షన్స్ దాటి తమను తాను డీప్గా అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఈ రకమైన ప్రాక్టీస్ మన మైండ్ యొక్క న్యాచురల్ టెండెన్సీస్ని ఫోర్స్గా సప్రెస్ చేయకుండా లేదా వాటిని హార్ష్గా జడ్జ్ చేయకుండా వాటిని స్కిల్ఫుల్గా మేనేజ్ చేయడానికి ఒక ప్రాక్టికల్ వేని చూపిస్తుంది. ఇది కేవలం అవేర్నెస్నే కాదు, ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెంట్ యాటిట్యూడ్ని కూడా యూజ్ చేసుకుంటుంది. డేంజర్ను గుర్తించి సేఫ్, న్యూట్రల్, హెల్దీ మెంటల్ స్టేట్కి తిరిగి రావడానికి ఇది ఒక ఎఫెక్టివ్ మెథడ్. ఫైనల్గా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మోడర్న్ కల్చర్, ముఖ్యంగా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్తో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి, ప్రతి ఫీలింగ్కి, ప్రతి ఆలోచనకి వాల్యూ ఇవ్వాలని, వాలిడేట్ ఎవ్రీ ఫీలింగ్ చాలా ఎంకరేజ్ చేస్తోంది. నీకు ఏమనిపిస్తే అది కరెక్టే అనే ట్రెండ్ కనిపిస్తోంది. నిజమే. వీటి గురించి మన కంటెంపరరీ ఐడియాస్ని ఎలా ఛాలెంజ్ చేస్తుంది, లేదా వాటికి ఒక కొత్త డైమెన్షన్ యాడ్ చేస్తుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా.